లో నీకేంటి నాకు అర్థం కాక అడుగుతాను ఇప్పుడు కాదు అంటే అప్పుడు మీరు అన్నది అది కానీ బేసిక్గా నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కొంత ఒళ్ళు చేశాను. సహజంగా చాలా మంది థైరాయిడ్ ప్రాబ్లం వల్ల లావ్ అవుతారు, చాలా మంది ప్రాబ్లమ్స్ గెయిన్ అవుతారు. దాని కారణంగా కూడా నన్ను ఇబ్బంది పెట్టాడు, నన్ను హేళన చేశాడని కూడా మీరు ఒక ఇంటర్వ్యూలో అన్నారు. నేను లావ్ అయ్యావని. బట్ మీరు ఎక్కడ లావ్ లేరు కదంటే ఆ తర్వాత మళ్ళీ ఏమన్నా? తగ్గాను సార్. ఇప్పుడు నేను 28 kgs తగ్గాను పోస్ట్ డెలివరీ. నేను నార్మల్గానే ఫిట్నెస్ ఫ్రీక్ సార్. నాకు ప్రెగ్నెన్సీలో అవ్వలేదు అంతే. ప్రెగ్నెన్సీలో నేను 10 minutes కూడా వాక్ చేయలేకపోయేదాన్ని, బాడీ సహకరించి. సహజంగా లేడీస్ ఎవరైనా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు లావ్ అవుతారండి. అవును, అది కామనే కదా. కొంతమందికి థైరాయిడ్ అటాక్ చేస్తుంది. ఆ టైంలో అయితే నాతో లేడు సార్ అతను. ఏ రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళి నన్ను చెకప్లు చేసిన వాళ్ళని అడిగినా చెప్తారు నేను సింగిల్గానే వచ్చానని. విజయవాడ రెయిన్బో అప్పటికే మిమ్మల్ని వదిలించుకోవాలనుకుంటున్నాడు అంతే. అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్లేనా? 100% సార్. అసలు రితు చౌదరి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ కూడా. ఏం మీ జీవితాన్ని నాశనం చేసింది రితు చౌదరి. 100% ఆ అమ్మాయి హ్యాండ్ ఉంది సార్. ఎవరు డినై చేస్తే ఎందుకు భయపడాలి సార్? అసలు ఎవరికి నేను భయపడే అవసరం నాకు లేదు. అసలు ఆ అమ్మాయికి ఏం పని? పెళ్ళైన అతనితో సినిమాకి వచ్చిన అమ్మాయి యాక్ట్ చేయాలి, పోవాలి. ప్రోగ్రామ్ని ఆమె భర్త శ్రీకాంత్ మరి ప్రస్తుతం భర్త అని చెప్పుకుంటుందో చెప్పుకోవట్లేదో తెలియదు, అతను భార్య అని చెప్పుకుంటున్నాడో లేదో తెలియదు, అతను కూడా చూస్తూ ఉంటాడు. అలాగే రితు చౌదరి అమ్మా నాన్న కృష్ణా జిల్లా వాళ్ళు అనుకుంటా బహుశా. వాళ్ళకి పబ్లిక్గా ఏమైనా చెప్పదలుచుకున్నారు మీరు? సార్ నేను అసలు మహేష్తో వాళ్ళ ఫ్యామిలీతో తప్ప ఇంకెవరికేం చెప్పదలుచుకోవట్లేదు సార్. రితు చౌదరి వాళ్ళ ఫ్యామిలీ మరి ఎందుకు ఇలా ఈ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తున్నారో నాకు తెలీదు. వాళ్ళ హస్బెండ్ ఏం గో త్రూ అయ్యాడో అసలు అతనితో నాకు సంబంధం లేదు. డోంట్ వాంట్ టు టాక్ విత్ హిమ్. అసలు నాకు అనవసరం. ఈ అమ్మాయి వచ్చి నా ఫ్లాట్కి రావటం మాత్రం నాకు కుదరలా, నాకు అవ్వలా. ఈ అసందర్భంగానే ఒక మాట అండి, బేసిక్గా బిగ్ బాస్ను హోస్ట్ చేస్తున్న నాగార్జున గారికి మీ జీవితాన్ని నాశనం చేశారని మీరు చెప్తున్న రితు చౌదరి గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారు? పోనీ సార్ నాగార్జున గారికి చెప్పేంత పెద్ద వ్యక్తి అవసరం లేదు, పెద్ద చిన్న అవసరం లేదు. యాక్చువల్లీ ఆ ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తున్నది ఆయన. ఒకరి జీవితాన్ని నాశనం చేసి హైయెస్ట్ వ్యూయర్షిప్ ఉన్న ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన ఒక అమ్మాయి గురించి బహుశా వాళ్ళకి తెలిసి దానిలో రిక్రూట్ చేస్తారు, తీసుకుంటారా? బిగ్ బాస్లోకి తెలియకుండా తీసుకుంటారా? అలాంటిది మీకు చెప్పొచ్చు, చిన్న పెద్ద అక్కర్లేదు. నా జీవితాన్ని నాశనం చేసిన అమ్మాయిని మీరు మీ ప్రోగ్రాంలో ఇవాళ పార్టిసిపేట్ చేయించి ఆయన మార్కులు వేస్తాడు కదా ప్రతి శనివారం ఆదివారం వచ్చి. సార్ ఇప్పుడు నా పెయిన్ అనేది ఎంతమంది పర్సనల్గా తీసుకుంటారో నాకు తెలీదు, కానీ నేనైతే పెయిన్ గోత్రూ అయ్యాను అనేది 100% నిజం. ఇప్పుడు ఇలాంటి ఆడోళ్ళ వల్ల ఈరోజు నేను గోత్రూ అయింది, రేపు చూసే వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు కూడా గోత్రూ అవుతారు. ఎవరికైనా మన దాకా వచ్చేదాకా నొప్పి తెలియదు. సో ఇప్పుడు నా పెయిన్ని బేస్ చేసుకొని ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేయాలని నేను అనుకోవట్లా. నాకు అనవసరం. నాకు చేయాల్సిన డ్యామేజ్ ఆ అమ్మాయి చేసేసింది. అండ్ ఇప్పుడు ఒక పంది బురదలో బొర్ల మంది నన్ను అని నేను వెళ్ళి బురదలో బొర్లను, నేను డర్టీ అవుతా. నాకు ఆ క్లారిటీ ఉంది. సో ఆ అమ్మాయితో కానీ ఆ అమ్మాయి అసోసియేట్స్తో కానీ నాకు అనవసరం. కానీ ఆ అమ్మాయి చేసింది అక్షరాల తప్పు. అది నేను ఈరోజు అడ్మిట్ చేస్తున్నా యాజ్ ఎ వైఫ్. అండ్ మోర్ ఓవర్ ఆ అమ్మాయిని బిగ్ బాస్లో ఉంచుకుంటారో లేకపోతే ఆ అమ్మాయికి మహారాణిగా గుళ్ళు కడతారో నాకు అనవసరం. ఈరోజు నేను ఇది అడ్మిట్ చేయకపోతే నా డివర్స్ అయ్యాకో తర్వాత కొన్ని రోజులు అయ్యాక వీళ్ళందరూ నన్ను సింపతి కార్డ్ వేస్తారు నా మొహాన. ఈ అబ్బాయి అమ్మాయి కలిసి తిరగటాలు, వాళ్ళిద్దరు డ్యూయెట్లు పెట్టి నేనేదో మొగుడు కోల్పోయిన దానిలాగా నా మొహాలు పెట్టటాలు, ఇవన్నీ నాకు అవ్వవు. ఐ వాంట్ టు ఎక్స్పోజ్ హర్, ఐ ఎక్స్పోజ్డ్ హర్ అంతే. ఇలా నేను ఎవరినైతే ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నానో చేస్తాను, బికాజ్ ఐ హ్యావ్ రైట్. నేను నా బిడ్డ ఇక్కడ కోల్పోయాం. ఆ అమ్మాయికి బిగ్ బాస్ షో పోవచ్చు, కానీ నా బిడ్డ చైల్డ్హుడ్ బాగొట్టారు మీరు. ఇప్పుడు చూస్తున్న మగాళ్ళందరూ చిన్నప్పుడు తండ్రితో స్పెండ్ చేసిన మూమెంట్స్ గుర్తురావా? నా బిడ్డకి ఎందుకు లేకుండా చేసింది ఈ అమ్మాయి? వాళ్ళు ఓట్లు వేసుకొని ఏంటి సార్ గుళ్ళ, వాళ్ళ కర్మ సార్. అది కర్మ సిద్ధాంతం అనేది ఉంటే వాళ్ళ కర్మ అది. ఒకసారి బిగ్ బాస్ వ్యూయర్స్కి అలాగే అన్నపూర్ణ స్టూడియోస్తో కనెక్షన్ ఉన్న వారికి, అలాగే నాగార్జున గారి దగ్గర పనిచేస్తున్న టీము, లేకపోతే హాట్స్టార్లో ఈ బిగ్ బాస్ని ఆర్గనైజ్ చేస్తున్న టీం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి గౌతమి చౌదరి గారి ఆవేదనని రీచ్ చేసే ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఒక జీవితం నాశనం అయింది, నా బిడ్డకి తండ్రిని దూరం చేశారు, నా జీవితాన్ని నాశనం చేశారు అని ఒక ఆడపిల్ల ఈ విధంగా అన్ని టీవీ స్టూడియోల చుట్టూ వెళ్ళి ఆవేదన వెళ్ళగక్కుతుంది. అది కూడా ఒక బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేస్తున్న ఒక మహిళ వల్ల. సో ఈ సంగతి నాగార్జున గారికి తెలియాల్సిన అవసరం లేదా? అంటే ఎలాంటి వారిని మీరు బిగ్ బాస్కి సెలెక్ట్ చేస్తూ ఉన్నారు?
వాళ్ళు ఎలాంటి వారి జీవితాలు నాశనం చేస్తున్నారు అనేది నాగార్జున గారికి ఖచ్చితంగా తెలియాలి. ఆయనకి చేర్చే ప్రయత్నం చేయండి. అలాగే బిగ్ బాస్ని విపరీతంగా చూసి ఓట్లేసే జనం ఉన్నారే, కొన్ని కోట్ల మంది ఓట్లు వేస్తున్నారు బహుశా. సో వాళ్ళందరికీ తెలియాల్సిన అంశం, మీరు ఎవరిని ఆదరిస్తున్నారు, ఎలాంటి షోని ఆదరిస్తూ ఉన్నారు, ఎలాంటి షోలో పార్టిసిపేట్ చేస్తున్న వారిని మీరు ఆదరించి ఓట్లు వేస్తున్నారు అనేది మీరు ఒక్కసారి ఇవాళ గౌతమి చౌదరి గారి గొంతులోంచి వచ్చిన ఆవేదన వస్తే ఆవిడ ఏడవటం చేత కాదు, కానీ లేకపోతే మిగిలిన వాళ్ళ మాదిరిగా ఈ పాటికి మా ఫ్లోర్ తడిచి ఉండేది. ఆవిడ ఏడవాలని ఆవిడకి ఇంట్రెస్ట్ లేదు, అంత అధైర్యంగా బతకాలని కూడా లేదు. పోరాడాలనుకుంటోంది, పోరాడుతోంది, న్యాయ వ్యవస్థను నమ్ముకుంది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. సో పబ్లిక్కి తెలియాలనుకుంది నాలాగా ఇంకొకరి జీవితం నాశనం కాకూడదు ఇంకొక ఆడదాని వల్ల అని. అందుకని ఇంత పబ్లిక్